అఘోరి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తానంటూ రోడ్లపై వీరంగం చేస్తుంది. ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవాలంటూ మంగళగిరిలోని హైవే రోడ్డుపై రచ్చరచ్చ చేసింది. అక్కడ అఘోరి చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అడ్డొచ్చిన పోలీసుల్ని తుక్కు కొట్టింది. పోలీస్ కారులో మారాం చేసింది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినలేదు. ఆమె చేసిన రచ్చకు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఇదంతా కాదని పోలీసులంతా కలిసి అఘోరిని ఒక వ్యాన్లో ఎక్కించి పట్టుకుపోయారు. అలా తీసుకెళ్లి బయట నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు. అనంతరం వరంగల్ చేరుకున్న అఘోరి అక్కడ హల్చల్ చేసింది. రంషాయిపేట బేస్తం చెరువు సమీపంలోని శ్మశాన వాటికలోనే కూర్చుంది. రాత్రంతా శ్మశాన వాటికలోనే ఉన్న అఘోరి అక్కడ శ్మశానంలోనే పూజలు చేసింది. ఇకపోతే ఇప్పుడు అఘోరి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వరంగల్లోని రంషాయిపేట బేస్తం చెరువు సమీపంలోని శ్మశాన వాటికలో ఉదయం నుంచి పూజలు చేసిన అఘోరి ఇప్పుడు అక్కడి నుంచి మరో ప్రాంతానికి మకాం మార్చినట్లు తెలుస్తుంది. వరంగల్ నుంచి గుజరాత్కి అఘోరి బయలుదేరింది. ఇందులో భాగంగానే వరంగల్లో కార్ రిపేర్ చేయించుకున్న అఘోరి గుజరాత్కి పయనమైంది. గుజరాత్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటానని ఆమె తెలిపింది. అక్కడ సోమనాథ్తో పాటు మరిన్ని ఆలయాలను దర్శించుకోనున్నట్లు పేర్కొంది.